హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. సెకండ్ డే బృందావన్ నుంచి ఆగ్రాకి క్యాబ్ బుక్ చేసుకున్నాము 7 o'clockకి. వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఆగ్రా రీచ్ అయిపోయేసరికి వర్షం అయితే లేదు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. అక్కడ బేడీ స్పెషల్ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ని బేడీ అంటారు. పూరిలాగా ఉంటుంది, లోపల కొంచెంగా స్టఫింగ్ ఉంటుంది, మూంగ్ దాల్, దానికి గ్రేవీ ఇచ్చారు. అండ్ జిలేబీ కూడా టేస్ట్ చేసాము. జిలేబీస్ని నెయ్యిలో డీప్ ఫ్రై చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. షాప్లో అయితే కోవా ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. రబ్డీ, రసమలై ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆగ్రాలో మోస్ట్లీ వాళ్ళు బేడి అనేది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారంట. మా కారు డ్రైవర్ అయితే చెప్పాడు. ఇక్కడ చూడండి, అన్నీ కోవా ఐటమ్సే ఉన్నాయి. అండ్ అలాగే పన్నీర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ప్లేట్‌లో అయితే మొత్తం పన్నీరే ఉంది. డోక్లా, పన్నీర్, పేడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూస్తుంటే నోరూరుతుంది కదా! మేమైతే ఒక రబ్డీ అయితే తీసుకొని టేస్ట్ చేసాము. చాలా బావుండింది. ఇక్కడ మోస్ట్‌లీ అన్ని పన్నీరు, కోవా ఐటమ్సే స్వీట్స్‌గా ఉంటాయండి. ఇక్కడైతే మోస్ట్‌లీ అందరూ స్వీట్స్ అయితే చాలా బాగా తింటారనిపిస్తుంది. ఎక్కడ చూసినా పేడ స్వీట్ అయితే ఎక్కువగా అమ్ముతున్నారు. రకరకాల స్వీట్స్ అండ్ అన్నీ టేస్టీగా ఉన్నాయి. జిలేబీస్ చూడండి, ఫ్రెష్‌గా చేస్తున్నారు. అట్లాగే అవి కూడా అయిపోతున్నాయి. ఇక్కడైతే పెద్ద బాండ్లీలో పాలను కాస్తున్నారు. ఇది బేడి అండి. అండ్ గ్రేవీ పక్కన. ఇది కూడా చాలా టేస్టీగా ఉండింది టిఫిన్ అయితే. అండ్ ఇక్కడ పాలు చూడండి, ఇలా పెద్ద బాండ్లీలో కాచుతున్నారు సన్న మంట మీద. మనము అడిగితే ఆ కప్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసి ఇస్తారనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది మిల్క్ అయితే. ఇంకా అన్నీ టేస్ట్ చేసిన తర్వాత తాజ్‌మహల్ వైపు వెళ్తున్నామన్నమాట. ఇది అండి ఆగ్రా రోడ్లు చూడండి, ఇలా ఉన్నాయి. మేము రీచ్ అయ్యేసరికి 8:30 అయ్యింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని 9 o'clock అలా వెళ్తున్నామన్నమాట తాజ్‌మహల్ వైపు. రోడ్లంతా క్లీన్‌గా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా తక్కువగా ఉన్నింది. అండ్ వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుండింది. కొద్దిగా చల్లగా అనిపించినా కానీ ఆహ్లాదంగా ఉన్నిందనమాట వాతావరణము. ఇదిగోండి, ఇక్కడ తాజ్‌మహల్ మెట్రో స్టేషన్ అనే గేట్ దగ్గర మమ్మల్ని కారాయన ఆపేశాడు. ఈ గేట్ నుంచి, అది వెస్ట్ గేట్ అంటారు తాజ్‌మహల్‌కి. లోపలికి నడిచే దారి చాలా తక్కువంట. సో ఈ వెస్ట్ గేట్ దగ్గర మమ్మల్ని స్టాప్ చేసేసి ఆయన పార్కింగ్ వైపు వెళ్ళిపోయాడనమాట. మేమైతే తాజ్‌మహల్ వైపు నడుస్తూ ఉన్నాము. ఇక్కడైతే దారి వెంబడి స్క్విరిల్స్ అయితే, ఉడతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగా ఆడుకుంటూ ఉన్నాయి. మా పిల్లలైతే చాలా బాగా టైం స్పెండ్ చేశారు. సో ఎంటర్ అయ్యామండి లోపలికి. ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంది. ఇక్కడ వీడియోలో వెహికల్స్ కనపడుతున్నాయి కదా, అవి మెయిన్ గేట్ వరకు ఉన్నాయండి. సో అంత దూరం నడచలేని వారికి. సో ఇంకా ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ వరకు వచ్చేసాము. ఇక్కడైతే లోపలికి బ్యాగ్స్ కానీ, సెల్ఫీ స్టిక్స్ కానీ నాట్ అలౌడ్. తిండి పదార్థాలు నాట్ అలౌడ్ అండి. బ్యాగ్‌లో ఓన్లీ క్యాష్ అండ్ సెల్ అంతే. ఇంకా మిగతావేవి అలౌ చేయరు. ముందుగానే లగేజ్ కౌంటర్‌లో పెట్టేసి క్యూలోకి వస్తే మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా మనము ఎంటర్ అయిపోతాం. లేదంటే వాళ్ళు అలౌ లేదు, ఇది అలౌ లేదు అని చెప్పి మళ్ళీ మనల్ని రిటర్న్ పంపిస్తారు. ఇక్కడే సగం టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం చెకింగ్ జరుగుతోందనమాట. బ్యాగు అన్నీ. సో ఇక్కడైతే ఫారినర్స్ చాలామంది వచ్చారు. ఇంకా సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ దారి నుండి వెళ్తూ ఉన్నామన్నమాట మెయిన్ గేట్ వైపుకి. సో మనమైతే టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఆ పాత్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడమే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మనకిచ్చిన టికెట్‌ని మనము మళ్ళీ రిటర్న్‌లో చూపించాలి. లేదంటే ₹100 ఫైన్ అని ఇక్కడ బోర్డ్ పెట్టారు. ఏ గేట్‌లో నుంచి ఎంటర్ అయినామో అదే గేట్‌లోంచి అక్కడ వెళ్ళేటప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తారు టికెట్‌ని. సో ఇదిగోండి, ఇది మెయిన్ గేట్ అనమాట. ఈ ప్రదేశం చూడండి ఎంత విశాలంగా ఉందో. మొత్తము చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ అయితే, లాన్ అయితే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. సూర్యుడైతే ఇంకా రాలేదు.
అలాగే ఉండింది వెదర్ అయితే క్లౌడీగా. మొత్తం బాగా మెయింటైన్ చేస్తున్నారండి. క్రౌడ్ అయితే చాలా బాగా ఉన్నింది. మేము వెళ్ళింది థర్స్‌డే అనమాట. ఫ్రైడే యాక్చువల్‌గా తాజ్‌మహల్‌కి హాలిడే అనమాట. నో ఎంట్రీ. సో, థర్స్‌డే వెళ్ళినా కూడా అది వర్కింగ్ డే అయినా కూడా ఎంతమంది టూరిస్టులు ఉన్నారో చూడండి. ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు. డిఫరెంట్ కంట్రీస్ అండి. నాట్ ఓన్లీ యూఎస్ఏ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడుతుంటే నేను విన్నాననమాట. ఇదైతే మెయిన్ గేట్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే మెయిన్ గేటు. ఇది రెడ్ శాండ్ స్టోన్‌తో కట్టారంట. ఇది 1632 అండ్ 1638 మధ్యలో కట్టారంట. అది 93 ఫీట్ హైట్‌లోను, 150 ఫీట్ విడ్త్‌లోను ఉంది. ఎంత పెద్దగా ఉందో ఇదైతే. ఈ గేట్ చుట్టుపక్కల కాలిగ్రఫీ కనిపిస్తుంది కదా! అరబిక్ కాలిగ్రఫీని బ్లాక్ స్టోన్‌తో తయారు చేసి వైట్ స్టోన్‌లో ఇన్సర్ట్ చేశారనమాట. ఇంత పెద్ద కట్టడం తయారు చేయడానికి ఎంత టైం పట్టింటుందో కదా! అండ్ ఇక్కడ చూడండి మ్యాప్ కూడా ఇచ్చారు. తాజ్‌మహల్ అండ్ సైడ్‌కి ఒక సైడ్ అయితే మ్యూజియం ఉంది. ఇంకో సైడ్ అయితే మసీదు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే ఎదురుగా తాజ్‌మహల్ కనిపిస్తుంది. కానీ లైటింగ్ ఇక్కడ చూడండి ఇప్పుడు బయటికి వచ్చేస్తేనే గేట్ నుంచి లోపలి నుంచి బయటికొస్తేనే తాజ్‌మహల్ కనపడుతుంది. చూస్తేనే వాహ్! తాజ్ అనకుండా ఉండలేరండి. అంత బావుంది. ఆ వెదర్‌లోను అండ్ అక్కడ తాజ్‌మహల్ చూస్తుంటే అండ్ ఎదురుగా ఈ గ్రీనరీ సూపర్‌గా ఉందనమాట. మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ ఇక్కడ ఇలా పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ హ్యూమన్ హిస్టరీ ఎలా డెవలప్ అయిందనే దానికి ప్రతీకలనమాట ఈ బొమ్మలన్నీ. సో, ఇక్కడైతే మనం చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇవన్నీ చదువుతూ. అది ఇక్కడైతే ఎర్లియస్ట్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్ అని అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇది మౌర్యన్ పీరియడ్ గురించి పిక్చర్ అండి. సో, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో అనే దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే మౌర్యన్ పీరియడ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది సివిలైజేషన్ అనేది కూడా ఇక్కడంతా ఉందన్నమాట. అప్పుడు టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదండీ ఇండియాలో. అవన్నీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫోటోస్ అంతా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది మొదటి శివాలయం చూడండి. ఇది తిరుపతికి దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడైతే మౌర్యన్ పీరియడ్ సివిలైజేషన్ టైంలో ఎలా ఉన్నింది కల్చర్ అంతా అనేది ఉంటుంది కదా! హిస్టరీ అంతా పిక్చర్స్ రూపంలో ఉంది ఇక్కడ. ఇండియన్ సివిలైజేషన్ గురించి చాలా ఫోటోస్ ఉన్నాయండి. దాదాపు అంటే 1 అవర్ స్పెండ్ చేయొచ్చు లోపల దీని గురించే. ఇక్కడ రాక్ కట్ కేవ్స్ అని చెప్పేసి ఆ పిక్చర్ కిందే అది టెంపుల్ ఎక్కడ ఉంది అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ అది ఏ సెంచరీకి సంబంధించిన అనే డీటెయిల్స్ కూడా బాగా ఇచ్చారనమాట. ఇక్కడ గుప్తా పీరియడ్‌లో టైంలో ఎలా ఉండింది అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అప్పటి స్కల్ప్చర్స్ వాటివైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవి మొనాస్టరీస్ అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఒక రిలీజన్‌కి సంబంధించిన వాళ్ళ గృహాలనమాట. అవి ఎలా ఉన్నాయి అనేవి అప్పటి కాలంలో ఇవన్నీ పిక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ అవి ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో అయితే ఉంటాయి కదండీ! అప్పుడు మనం ఆ స్టేట్‌కి వెళ్ళినప్పుడు అవి కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. రామప్ప టెంపుల్ తెలంగాణ పిక్చర్స్ ఉన్నాయండి ఇక్కడైతే. అలాగే ఆహ్, చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి కదండీ! అవి కూడా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అవి ఏ స్టేట్‌లో ఉన్నాయనే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కటి ఫ్రేమ్‌లాగా పెట్టారనమాట చుట్టూ డిజైన్‌తో. ఇలా డిజైన్ చుట్టూ ఎంత బావుందో ఈ డిజైన్ అయితే. ఒక ఫ్రేమ్‌లాగా ఫోటో ఫ్రేమ్‌లాగా కాకపోతే పెద్ద పెద్ద ఫోటోస్ అండి ఇవైతే. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విగ్రహం ఉంది చూడండి గోమటేశ్వరుని విగ్రహము. ఇది శ్రావణబెల్గొల కర్ణాటకలో ఉంది. ఇది చూడండి సాస్ బహు టెంపుల్ గ్వాలియర్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోది. ఇక్కడ కిందయితే డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఏ సెంచరీలో కూడా కట్టారనేది.
ఇది రాణి కీ వావ్ అని చెప్పేసి ఇది గుజరాత్‌లో ఉంది చూడండి. ఇది ఫేమస్ అన్నమాట అక్కడ. చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్‌తో ఉంది. ఇది తోరణ గుజరాత్ అంట. కిందైతే సన్ టెంపుల్ గుజరాత్. అంటే గుజరాత్‌లో ముఖ్యమైన ప్రదేశాలు మనం వెళ్ళినప్పుడు ఏం చూడొచ్చు అనేవన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్క స్టేట్‌లో. ఇంకా ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి తాజ్‌మహల్ వైపు నడుస్తున్నామనమాట. సో, ఇక్కడ చూడండి ఎంత బాగా గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారో. చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి ప్లాస్టిక్ వస్తువులు కూడా అలౌ లేదు. అందరూ ఫోటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వెదర్‌లో తాజ్‌మహల్‌ని చూస్తూ. అందరికీ తెలుసు కదండీ! ఈ తాజ్‌మహల్‌ని అయితే వైట్ మార్బల్ పూర్తిగా వైట్ మార్బల్ యూజ్ చేసే కట్టారు. దాని మీద అంత డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. సో, తెలుసు కదండీ! ఈ తాజ్‌మహల్‌ని షాజహాన్ కట్టించాడు. ఆయనకి ఇష్టమైన వైఫ్ ముంతాజ్ మహల్ కోసము ఇందులో ఆమె సమాధి ఉంది. అలాగే షాజహాన్ సమాధి కూడా ఉంది. ఇక్కడ సమాధిని 1631లో ఆమె ముంతాజ్ మహల్ చనిపోతే 1632లో ఇక్కడ కట్టడం స్టార్ట్ చేశారంట. తర్వాత 6 మంత్స్‌కి ఆమె సమాధిని ఇక్కడ మెయిన్ సమాధిగా తయారు చేశారంట. సో, మొత్తం ఈ తాజ్‌మహల్ అంతా 1648లో కంప్లీట్ అయ్యింది. ఇంకా పక్కనున్న సరౌండింగ్ బిల్డింగ్స్ అండ్ ఇక్కడ గార్డెన్ అంతా ఇంకో 5 ఇయర్స్‌కి కంప్లీట్ చేశారంటే. ఇక్కడ చూసారు కదా అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ ఆ ప్లేస్‌లో కూర్చుంటే మనం ఫోటో తీసినప్పుడు ఎదురుగా తాజ్‌మహల్ కనపడుతూ బాగా వస్తుందనమాట. మోస్ట్ ఆఫ్ ద సినిమా షూటింగ్స్ అంతా అండ్ వీఐపీస్ వచ్చినప్పుడు కూడా ఫొటోస్ అక్కడే తీసుకుంటూ ఉంటారు. సో, ఇంకా అక్కడ ఫుల్ రష్‌గా ఉంటే మేమేమి అక్కడికి వెళ్ళలేదు. ఇంకా మేము తాజ్‌మహల్ లోపలికి వెళ్తున్నాము. సో, ఇక్కడి వరకు ఒక టికెటు లోపలికి వెళ్ళడానికి తాజ్‌మహల్ లోపలికి వెళ్ళడానికి ఇంకో టికెట్ అండి. ఇక్కడి వరకైతే 40 రూపీసు. లోపలికి ఇంకా లో మనము వాళ్ళ టూమ్స్ దగ్గర వరకు వెళ్ళాలంటే ఇంకో 200 రూపీస్ ఎక్స్‌ట్రా పే చేయాలన్నమాట. సో, ఇవే ఇంకా తాజ్‌మహల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ అంటే మన షూస్‌కి మనం వాళ్ళు కవర్స్ ఇస్తారు. అవి వేసుకొనే వెళ్ళాలి. అవి కూడా కొనుక్కోవాలన్నమాట.
రూ. 10కి 4 అయితే ఇచ్చారు మాకు బయట. ఫస్ట్ అయితే రూ. 20 చెప్పారు. ఇంకా వాళ్ళే ఇంకా రూ. 10కి ఇచ్చేసారనమాట, తీసుకోండి అని చెప్పేసి. సో అందరూ ఇక్కడ కూర్చొని షూకి ఇదిగోండి ఇలా కవర్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తాజ్‌మహల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఇక్కడంతా గార్డెన్. వెదర్ అయితే ఇంకోసారి చెప్తున్నాను అనుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు. మేమైతే బృందావన్‌లో ఎండలు ఉన్నాయి. అప్పుడైతే అనుకున్నాము ఆగ్రా అంతా బాగా ఎండగా ఉంటుందేమో సో అని చెప్పేసి క్యాప్స్ అన్నీ తెచ్చుకున్నామన్నమాట. ఇక్కడైతే అంత వెదర్ చేంజ్ చాలా ఉండింది. చూడండి 10 అవుతున్న వెదర్ అంతా ఎలా ఉందో. సో ఇంకైతే పైకి వచ్చేసాము. అండ్ తాజ్‌మహల్‌కి ఆపోజిట్లో ఇలా ఉన్నిందనమాట పెద్ద బిల్డింగ్. ఇది కూడా రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేశారు. ఇక్కడ తాజ్‌మహల్. ఇక్కడ నిల్చొని హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. క్లారిటీగా బాగా వస్తుందన్నమాట. ఫుల్ తాజ్‌మహల్ కవర్ అవుతుంది. తాజ్‌మహల్‌కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా 2 పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇందాక ఒక సైడ్ చూపించా కదండి, ఇది ఇంకొక వైపు అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఉంది. మినార్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వ్యూ అంతా ఇలా కనపడుతుందన్నమాట. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఎక్కిన తర్వాత మనకి మెయిన్ గేట్ కూడా కనపడుతుంది. చూడండి ఒక 10 స్టెప్స్ అలా ఉన్నాయి. 10-15 స్టెప్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ నిలబడి ఫోటో కూడా తీసుకుంటూ ఉన్నారు. చాలా బాగుంటుంది వ్యూ. చూడండి మెయిన్ గేట్ కనిపిస్తుంది. మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇంకా తాజ్‌మహల్ మొత్తం చూడండి పాలరాతితో కట్టారు. 4 వైపులా 4 టవర్స్ అయితే పెద్దవి ఉన్నాయన్నమాట. మొత్తం ఆ రాయి పైన కూడా డీటెయిలింగ్ చాలా బాగా చేశారు. కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం పాలరాయి. మొత్తం ఇలా వీడియో తీసుకుంటుంటే ఎంత ఆనందంగా హ్యాపీగా ఉందో. నిజంగా ఇది ప్రపంచ వింతల్లో 7వ అద్భుతం అనే చెప్పాలి. సీనరీ చూడండి ఎంత బాగుందో చుట్టూ. సో ఈ తాజ్‌మహల్ అయితే మీకు ముందుగానే చెప్పా కదా, ఫ్రైడే అయితే క్లోజు. అండ్ ఓపెనింగ్ అయితే సన్‌రైజ్‌కి 30 మినిట్స్ ముందే ఓపెన్ అవుతుంది. సన్‌సెట్‌కి 30 మినిట్స్ బిఫోరే క్లోజ్ అవుతుందని ఇచ్చారు. ఈ కట్టడము అంతా మొఘల్ల ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యే ఉందండి. సో ఈ గోడల మీదంతా ప్లాంట్స్, తీగలు, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అలా డిజైన్స్ చేశారనమాట. ఈ పక్కనంతా పర్షియన్ లాంగ్వేజ్తో రాసి ఉందన్నమాట. అదే బ్లాక్ స్టోన్ యూజ్ చేసి ఉంది. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి సమాధులండి. మొత్తం దీన్ని ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే ఆర్కిటెక్చర్ కట్టాడంట. అండ్ ఈయన 20,000 మెంబర్స్ని యూజ్ చేసుకొని ఈ బిల్డింగ్ని అయితే కట్టించారు. చూడండి ఇక్కడంతా డిజైన్ అంతా ఇలాగా ఉంది, డీటెయిలింగ్ అంతా. ఇంకా లోపలికి అయితే కెమెరా నాట్ అలౌడ్. ఇంకా మేమైతే లోపలంతా వాళ్ళ సమాధులంతా చూసుకొని బయటకు వచ్చాము. సమాధులంతా కూడా వైట్ మార్బల్తోనూ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ యూజ్ చేసి కట్టారంట. ఇంకా లోపల కూడా ఇంకా బయటికి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇంత డిజైన్ అంతా ఇలా ఉందన్నమాట. మొత్తం వైట్ మార్బల్. సో ఇంత వీడియోస్ తీసుకుంటూ అందరూ ఇలా బయటికి వెళ్తున్నారు. మేము కూడా అదే ఫాలో అయ్యాము. చూడండి దేశ విదేశాల నుంచి కూడా అందరూ వచ్చి ప్రపంచంలోని 7వ వింతని చూస్తూ ఉన్నారు. ఎంత పెద్ద పెద్ద డోమ్స్, మనం పైకి తలెత్తి చూస్తే పెద్ద పెద్ద డోమ్స్ అండి. ఇంక సో బయటికి వచ్చేసాము. ఇక్కడైతే మేము కాసేపు అలా వాక్ చేసామన్నమాట. యమునా నది కూడా కనపడుతుంది చూడండి ఎంత బాగుందో. అక్కడైతే యమునా నది సీనరీ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మినార్కి ఇటువైపు యమునా నది ఒడ్డున తాజ్‌మహల్.
సో చూడండి మీరు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సీనరీ చూడడానికి. అలా చూస్తూ ఉండిపోవచ్చు. దాదాపు అంటే మనం ఒక 2.5 అవర్ ఆర్ 3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు తాజ్‌మహల్‌లో. అంతగా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట తాజ్‌మహల్‌ని లోపల. చాలా బావుందనమాట. సో మీరైతే ఆగ్రా వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక 3 అవర్స్ టైంనైతే తాజ్‌మహల్‌కి కేటాయించుకొని చూడండి. చాలా బావుంటుంది. సో ఇంకా అంతా చూసిన తర్వాత మేమైతే కిందికి వచ్చేసి సో రైట్ సైడ్ అయితే మ్యూజియం ఉందన్నమాట. దాన్ని కూడా చూసాము. లోపలికి కెమెరా నాట్ అలౌడ్. ఇంకా అయితే ఎగ్జిట్ అయిపోయేసి పక్కనే తాజ్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట లోపలే. అక్కడ శాండ్విచ్ అండ్ టీ ఆర్డర్ చేసుకున్నాము. రేట్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. అండ్ ఇదిగోండి ఇది తాజ్ రెస్టారెంట్. గవర్నమెంట్‌దే అండి ఇది కూడా రెస్టారెంట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.